హాయ్ అండి, అందరికీ నమస్తే. అంతా ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పొద్దున్నే నేను పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసుకొని, రేపు ఫ్రైడే కదండి, మళ్ళీ మనకి మధ్యాహ్నం నుండి వేరే పనులు ఉంటాయని పూజకు ముందే మొత్తం స్నానం చేసేసుకొని రూమ్ అంతా క్లీన్ చేసేసి ఇలా బాబా విగ్రహం పెట్టుకొని, బాబా విగ్రహానికి గంధంతో కుంకుమతో బొట్లు పెట్టుకుని చిన్న ఒక అలంకరణ అయితే చేసుకున్నాను. తర్వాత సింపుల్గా పూజ కూడా చేసేసుకున్నానండి, హడావిడి ఏం లేకుండా. రేపు క్లీన్ చేసే పని ఏం లేకుండా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇది వెన్నండి. నేను ఒక 15 డేస్ నుండి పాల మీద మిగడ అంతా ఎత్తిపెట్టేసి ఈరోజైతే మిక్సీకి వేసేసానండి. ఇది 1.5 కిలో వరకు వచ్చిందండి వెన్న. ఈసారి అయితే కనుక చాలా బాగానే వచ్చింది వెన్న. నేను మార్చి రోజైతే కనుక 2 లీటర్స్ పాలు అయితే కాంచుతానండి. ఆ మిగడంతా ఇలా ఎత్తిపెట్టి ఒక 15 డేస్ లేదంటే కనుక 20 డేస్ వరకు అలానే పెట్టి మిక్సీకి వేసుకుంటాను. ఈసారి అయితే కనుక కొద్దిగా బాగానే వచ్చింది అనుకుంటున్నాను. 1.5 కిలో వరకు వచ్చిందండి. కనీసం ఒక 1/2 కిలో నెయ్యి అయినా వస్తుందేమో చూద్దాం ఈసారి అయితే కనుక. ఈ వెన్నంతా పెనంలో వేసి స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నానండి. సన్న మంటలోనే మనము నెయ్యి కాంచుకుంటే కనుక చాలా బాగా వస్తుందండి. మనం హైలో పెట్టేసామనుకోండి ఫాస్ట్గా కాగిపోతుంది, తర్వాత అంత మంచి స్మెల్ అయితే ఉండదు. ఈరోజు ఫ్రైడే కదండి, పొద్దున అంతా ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని తర్వాత అయితే ఈ పని పెట్టుకున్నాను. రేపు చేసుకుందాము అనుకున్నాను, కానీ ఈరోజే చేసేసుకుంటే ఓ పని అయిపోతుంది అనేసి ఈరోజే మొదలు పెట్టేశానండి నెయ్యి కాంచే పని అయితే కనుక. చూడండి, మనం ఇలా సన్న మంట మీద కాంచుతూ ఉంటే ఇలా కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇలా చుట్టూ మాడిపోకుండా ఇలా గంటితో చుట్టూ క్లీన్ చేసుకుంటూ మనము సన్న మంట పైన మీదే నెయ్యి అయితే కాంచుకోవాలా. మంచి వాసన వస్తుందండి సన్న మంట పైన కనుక కాంచుకుంటే కనుక. మనకి కొన్ని రోజులున్న ఊది వాసన లేకుండా బాగుంటుంది. మంచి కలర్ అయితే వచ్చిందండి నెయ్యి అయితే. చూడండి ఎంత బాగుందో. తర్వాత మనం నెయ్యిలో కొంతమంది కరివేపాకు వేసుకుంటారు, కొంతమంది రాక్ సాల్ట్ వేసుకుంటారు. నేనైతే ఇలా ప్రతిసారి తమలపాకు అయితే వేస్తానండి. ఈ తమలపాకు బాగా వేగిన తర్వాత మనం కూడా తినచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తమలపాకు బాగా మనము లాస్ట్లో వేసేసామనుకోండి, ఇలా దాంట్లోనే కొద్దిసేపు ఉంచేసామనుకోండి, ఆకు చూడండి ఎలా కలర్ మారిపోయిందో. ఇలా గోల్డ్ కలర్ వచ్చేసాక మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత గాజు బాటిల్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. మనం స్టీల్ గిన్నెల్లో కానీ టిఫిన్ క్యారీలు ఉంటాయి కదండి, వాటిల్లో కానీ లేదంటే ఇలా గాజు బాటిల్లోకి తీసుకుంటే నెయ్యి బాగుంటుందండి, ప్లాస్టిక్ బాటిల్లో లేకుండా. వడగట్టే గంట అయితే పోయిందండి. అది ఎందుకు పోయిందో నేను లాస్ట్లో మీకు ఈ వీడియోలో చెప్తాను. చూడండి మంచి కలర్ ఉంది నెయ్యి అయితే కనుక. 1/2 లీటర్ వచ్చింది అనుకుంటున్నానండి ఈసారి నేను నెయ్యి అయితే. మంచి కలర్ ఉండదండి, మనము నిదానంగా కాంచుకున్నాం కాబట్టి చాలా బాగా వచ్చింది. ఇలా అంతా ఉంచేసుకున్న తర్వాత ఆ గసి కూడా మెల్లిగా ఈ గంటిలో పెట్టేసి కొద్దిసేపు ఉంచేసామనుకోండి మొత్తం వచ్చేస్తుంది. ఇలా ఒక స్పూన్ తీసుకొని దీన్ని గట్టిగా అలా నొక్కామనుకోండి, దీంట్లో ఉండే నెయ్యి కూడా మొత్తము బట్టల్లోకి వచ్చేస్తుంది. కొద్దిగా మెల్లిగా నొక్కోవాలండి, ఎందుకంటే ఇంతకుముందు నేను లాస్ట్ టైము ఇలానే నెయ్యి కాంచినప్పుడైతే గట్టిగా బలమంతా పెట్టి నొక్కేసానండి. అప్పుడు స్ట్రైనర్ కొండే మెస్ అంతా ఊడిపోయింది, అంతగా కూర్తుపడ్డాను. మొత్తం నొక్కేద్దాం అంతా వచ్చేయాలనేసి గట్టిగా నొక్కానండి బలమంతా ఉపయోగించి. అప్పుడైతే గంటి కూడా పోయింది. ఏ విషయమేనండి మీకు లాస్ట్లో చెప్తాననింది. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చుంటే ప్లీజ్ కామెంట్ చేయండి నెయ్యి ఎలా ఉందో. అలానే మన ఛానల్ ఫస్ట్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.